Amaravati is their liability. Climate is their liability. My age is my asset. But they have already the next in line, Nara Lokesh. That is okay. He is too. Chandrababu Naidu is too senior. Lokesh is too young. Hyderabad. అరవింద్ అర్థమైంది కదా. అంటే అర్థమైంది. రేవంత్ రెడ్డి దాదాపు ఒక 3 నెలల క్రితం ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, అంటే మన నేషనల్ మీడియాకి ఇంగ్లీష్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. సో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్తున్నాడు, అంటే హైదరాబాద్ నా ఆస్తి, కంపెనీస్ హైదరాబాద్ నాకున్న పెద్ద ఆస్తి, ప్లస్ నా ఏజ్ కూడా నా బిగ్గెస్ట్, అంటే నాకున్న పెద్ద ఆస్తిలో నా ఏజ్ ఒక తెలంగాణ ముఖ్యమంత్రికి హైదరాబాద్ కూడా నా ఆస్తిగా నేను పరిగణిస్తున్నా అని చెప్తున్నాడు. ఎందుకు వచ్చిన సందర్భం అంటే, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్తో బీజేపీ మన టీడీపీ గవర్నమెంట్ పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని ఫండ్స్ ఇట్లా అన్నీ కూడా ఎక్కువ వెళ్తున్నాయి. సో ఎక్కువ వెళ్ళినందుకు ఆ రిపోర్టర్ ఏం చేసిందంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఆమె ఇట్లా మీరు ఎట్లా పోటీ చేస్తారు ఆంధ్ర గవర్నమెంట్తో, ఎట్లా మీరు పోటీలో అంటే తెచ్చుకుంటారు మీ కంపెనీలు ఇట్లా అని అడుగుతుంది ఆమె. దానికి రేవంత్ రెడ్డి సమాధానం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, హైదరాబాద్ నా బిగ్గెస్ట్ ఆస్తి అంటే హైదరాబాద్ డెవలప్ అయినంతలా అమరావతి కాదు. సో హైదరాబాద్ ఎప్పటి నుంచో మనకు దాదాపు నిజాం నవాబు కాలం నుంచి కూడా డెవలప్ అయింది. ఇది జియోగ్రఫికల్గా చాలా సేఫ్ లొకేషన్లో ఉంది హైదరాబాద్ అనేది. సో అందుకోసం అని చెప్తున్నాడు. ఇంకోటి ఆస్తి నా ఏజ్ కూడా నా ఎస్సెట్ అంటున్నాడు. అంటే ఏజ్ దాదాపు రేవంత్ రెడ్డి నాకు తెలిసి 50-55 మధ్యలో ఉంది అనమాట. సో నేను ఇంకా దాదాపు 20 years అయినా నేను పాలిటిక్స్లో చేయగలుగుతా అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు దాదాపు 70 క్రాస్ చేసిన, ఇప్పుడు 70+ ఉన్నాడు కదా. సో లోకేష్ ఆమె అడుగుతుంది, మరి లోకేష్ ఉన్నాడు కదా అంటే, లోకేష్ నాకంటే చిన్నోడు, ఏజ్లో చిన్నోడు, సరే ఎట్లయినా అని ఇప్పుడు నా ఆలోచన నాకే ఉంటుంది, నా హుషార్నెస్ నాకే ఉంటుంది అని చెప్తున్నాడు. అదే చంద్రబాబు ఏమో నాకన్నా పెద్దోడు, లోకేష్ ఏమో నాకన్నా చిన్నోడు చిన్నోడు అని చెప్తున్నాడు. ఎందుకు ట్రైనింగ్ లో నేనున్నా అని చెప్తున్నాడు. సో మొత్తం మీద అంటే ఈ డిస్కషన్ మొత్తం ఎందుకు వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో అంటే, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి హైదరాబాద్లో, ఆంధ్రాలో కూడా ఇట్లా కడదామా అన్నట్టు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. కానీ నాకు తెలిసినంత వరకు ఇక హైదరాబాద్లో సాధ్యమైనంత ఈజీగా అక్కడ కాదనమాట. యాక్చువల్లీ ఇక్కడ మనం చూస్తున్నాం కదా లొకేషన్, ఇక్కడ వీడియోలో ఈ సైబర్ టవర్, దీన్ని హైటెక్ సిటీ మన మాదాపూర్లో ఉంటుంది. ఇక్కడ సైబర్ టవర్ ఫస్ట్ కట్టింది దీన్ని 95లో స్టార్ట్ చేశారు. ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే, సో వాళ్ళ గవర్నమెంట్ 95లో గవర్నమెంట్ మారింది అన్నట్టు, టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చిన తర్వాత వాళ్ళ మామని రామారావుని దింపేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు సెప్టెంబర్లో. అప్పుడు అయిన తర్వాత ఈయన కంపెనీలు ఇట్లా సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టాలన్న ఆలోచనతోన ఈ బిల్డింగ్ కట్టారు. ఫస్ట్ ఇదే మన హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్ అయితే ఫస్ట్, అంటే గవర్నమెంట్ తరఫున ప్రపోజ్ చేసింది. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ ఎంటైర్ తెలంగాణలో, మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి గవర్నమెంట్లో. సో ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత హైటెక్ సిటీ కట్టారు. అయితే డిజైన్ కూడా కొత్త డిఫరెంట్గా కట్టారు. ఎటు చూసినా రౌండ్గా ఉంటుంది, మొత్తం గోళాకారంలో ఉంటుంది బిల్డింగ్ మొత్తం. సో ఇక్కడ డెవలప్ కావడానికి సాఫ్ట్వేర్ కంపెనీలు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడు నేనే చేసినాను, కానీ సరే ఆయన కృషి ఉంది, వాస్తవం కాదని. ఎందుకంటే ఒక ప్రభుత్వ అధినేతగా ఆ రోజు ఆయన నాకు ఏ కంపెనీ వద్దుపో అంటే కూడా మనం ఏం చేయలేం, కానీ ఆయన ఇనిషియేట్ తీసుకున్నాడు. మనకు జాబ్స్ కావాలి, ఇవన్నీ కావాలంటే కూడా అన్నట్టు టాలెంట్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో బాగుంటాయి. ఎక్కడ చూసినా ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో చూసినా కానీ మన వాళ్ళదే పెత్తనం ఉంటుంది. టీమ్ లీడ్ కానీ మేనేజర్లు కానీ పెద్ద మొత్తంలో ఉంటుంది. మొత్తం డెవలప్మెంట్ టీం కూడా చాలా హుషారుగా చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మన వాళ్ళే చాలా బాగా చేస్తారు. అది ఏ సమస్య ఉన్నా వాళ్ళమ్మో పెద్ద లెవెల్ కానీ గూగుల్ కంపెనీ కానీ, అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు కానీ అలాగా వీళ్ళంతా కూడా మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. మొత్తం ఏ ప్రాజెక్ట్ చూసినా మన వాళ్ళు తెలుగు వాళ్ళే ఉంటారు. తమిళనాడు పోయినా, కర్ణాటక పోయినా, నువ్వు అక్కడ నేను ఢిల్లీలో కూడా చేసిన కదా, ఎక్కడ చూసినా మన వాళ్ళే ఎక్కువ పెద్ద మొత్తంలో ఉంటారు అనమాట. అంటే మొత్తం కోర్ టీం అంతా వీళ్ళతోనే ఉంటుంది. సర్వర్ మొత్తం కూడా వీళ్ళ చేతుల్లో ఉంటుంది. డెవలప్మెంట్ మొత్తం కూడా కోర్ ఫంక్షనాలిటీ మొత్తం కూడా. సో హైదరాబాదు ఇది ఏంటంటే సెంట్రల్లో ఉంది. మన ఇండియాలో, సౌత్ ఇండియాలో సెంట్రల్ పాయింట్లో ఉంది. అంటే మన హైదరాబాద్ నుంచి బెంగళూరు చూసుకో ఒక 5 నుంచి 600 కిలోమీటర్ ఉంటుంది. చెన్నై చూసుకో 5 నుంచి 600 కిలోమీటర్ ఉంటుంది. పూణే కూడా దాదాపు 5 నుంచి 600 మధ్యలో ఉంటుంది. ముంబైకి కూడా 600-700 మధ్యలో ఉంటుంది. సో ఇదన్నిటికీ సెంటర్ పాయింట్ మన హైదరాబాద్ లొకేషన్. ఇంకోటి ఇక్కడ భూకంపాలు వచ్చుడు చాలా తక్కువ, వరదలు చాలా తక్కువ. అంటే వరదలు అంటే వర్షం విపరీతంగా వస్తే చెప్పలేం, కానీ సముద్రాల నుంచి వచ్చే రావు. ఎందుకంటే చెన్నై ఏమో సముద్రం ఒడ్డున ఉంది. చెన్నైలో తుఫాన్ లేచిందంటే మాత్రం చెన్నై సిటీ గజగజ వణుకుతుంది. బెంగళూరు సేఫ్, హైదరాబాద్ సేఫ్. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ నెంబర్ 1 అంటే బెంగళూరు, హైదరాబాద్ కంటే కూడా. ఎందుకంటే బెంగళూరులో వాతావరణం కూడా అట్లుంటుంది. నువ్వు ఈవినింగ్ అయిందనుకో ప్రతిరోజు వర్షం వస్తుంది తెలుసా. అంటే మరీ హెవీ రెయిన్ కాదు, ఇట్లా చల్లబరిచిపోతుంది వర్షం వచ్చేసి. మనం కానీ సేఫ్ అంటే బెంగళూరు వర్షానికి బెంగళూరు కొండల మీద ఉంది యాక్చువల్లీ.
మన హిందూపురం నుంచి పోతుంటే కానీ బెంగళూరు ఇట్లా కొండ మీదకి ఎక్కిన ఉంటుంది తెలుసా బాస్? ఆ. ఇట్లా మొత్తం మన సలేశ్వరం కొండల ఎక్కిన ఉంటుంది. ఆ కొండల మీద బెంగళూరు ఉంది. అంటే వాళ్ళు ఎట్లా కట్టరు తెలియదు అసలు. బెంగళూరులో అంత వాతావరణం క్రియేట్ చేసారు, చాలా బాగుంటది. ప్రతి ఇంటికి కొబ్బరి చెట్లు ఉంటాయి తెలుసా అక్కడ. కొబ్బరి చెట్లు ఒకవేళ నీకు ఇల్లు కడుతుంటే అడ్డం వచ్చిందంటే ఆ చెట్టును అట్లాగే ఉంచేసి చుట్టుముట్టు గోడ పెట్టేస్తారు తప్ప చెట్టు మాత్రం తీసేయరు. చెట్లు చాలా బాగుంటాయి. దాన్ని గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు ఒకప్పుడు. నేను చిన్నప్పుడు పేపర్ చదివిన, అంటే గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని మామూలుగా క్వశ్చన్ వస్తుంది కదా ఇట్లా ఈనాడు పేపర్ ఇట్లా కొంచెం బిట్స్ వస్తుండే క్వశ్చన్స్ ఇట్లా. అప్పుడు అందులో రాసిరన్నమాట గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా. అప్పుడు మా సార్ చెప్పిండు బెంగళూరులోనే ఒక చెట్టు గులాబీ చెట్టుకి దాదాపు 50-60 రకాల పూలు పూయించారంట ఒక్కటే చెట్టుకు. అంటే అంత డెవలప్ చేసారు. యాక్చువల్లీ చెట్లు చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారైనా బెంగళూరు చూడాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది వాతావరణం. సో ఇంకోటి సేఫ్ జోన్ కూడా బెంగళూరులో, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా కంపెనీలు కూడా బెంగళూరులో ఉన్నాయి అనమాట. ఈ హాల్ ఇన్నవా హెలికాప్టర్స్ తయారు ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ది అది బెంగళూరులోనే ఉన్నాయి. బెంగళూరు సెక్యూరిటీ పరంగా కూడా చాలా సేఫెస్ట్ జోన్లో ఉంటుంది. అందుకోసమని అట్లా ఇంకా అన్ని కారణాలు కలిసి వచ్చినాయి వాళ్ళ బెంగళూరులో. అప్పుడు గవర్నమెంట్ కూడా ఎస్ఎం కృష్ణ ఉన్నప్పుడు, మాజీ ముఖ్యమంత్రి కర్ణాటక కాంగ్రెస్ తరఫున, ఆయన కూడా చంద్రబాబు నాయుడు లాగానే ఇనిషియేటివ్ తీసుకొని ఏముంది సాఫ్ట్వేర్ కంపెనీలకు పర్మిషన్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి, అక్కడ అందులో పనిచేసే ఎంప్లాయీస్కి సెక్యూరిటీ ఇవ్వాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ రానియకూడదు. బెంగళూరు లోకల్ కూడా చాలా మంచి వాళ్ళు, ఎవరిని కూడా అట్లా ఇట్లా అని ఏమన్నారు. ఎవరు వర్క్ వాళ్ళది, వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. టాలెంట్ కావాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఎవడు పడతాడు చేయలేడు. చాలా టాలెంట్ ఉన్నాడు, దానికి తగ్గ చదువుకున్నాడు మాత్రమే చేయగలుగుతాడు. మొత్తం అట్లా చేయగలుగుతారు. సో మన దాని తర్వాత హైదరాబాద్ తర్వాత మన బెంగళూరు కూడా, బెంగళూరు తర్వాత హైదరాబాద్ కూడా అట్లాంటి వాతావరణం కలిగి ఉంది కాబట్టి డెవలప్ అయింది. అమరావతిని ఇప్పుడు ఇంత చేస్తా అది అంటారు మాత్రం నాకు తెలిసినంత వరకు అయితే సాధ్యం కాదు అక్కడ. ఎందుకంటే తుఫాన్ వచ్చింది అనుకో, ఈ హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టినామంటే అద్దాలు పక్క పగిలిపోతాయి, ఆ గాలికే మొత్తం ఎగిరిపోతాయి. ఒక్కసారి ఎగిరిపోయిందంటే మళ్ళీ చేయించాలంటే దానికి మళ్ళీ కోట్లు కావాలి, మళ్ళీ టైం పడుతుంది. అందులో ఉన్న కంప్యూటర్ ఇంజనీర్లు అంతా వద్దున ఆయన పానాలు తగ్గితే చాలు అన్నట్టు పారిపోతారు కూడా. అంటే అట్లాంటి భయంకరమైన వాళ్ళకు వాతావరణ కండిషన్లు అలా ఉంటాయి. అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి, వాళ్ళకి వాతావరణం అనుకూలించదు, మాకు వాతావరణం అనుకూలిస్తుంది. సో మేము వాళ్ళకంటే ముందే వెళ్ళిపోతాం. సరే సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉన్నా లేకున్నా అంత వాళ్ళకి ఇచ్చినంత అయితే ఇస్తలేదు, ఆంధ్రకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వట్లేదు తెలంగాణ. కానీ రేవంత్ రెడ్డికి అదే మెయిన్ బలం. అట్లా దాన్ని చూసుకొనే చెప్తున్నాడు నాకు మొత్తం హైదరాబాదే మన ఆస్తి, సో డెవలప్ చేయడానికి హైదరాబాద్ ఒక్కటి చాలని. హైదరాబాద్ కూడా నిజంగా చాలా సేఫ్ జోన్లో ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీలు ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీలు కట్టారు. ఈ హైదరాబాద్ అనుకుంటారు కొంతమంది, అనుకుంటారు నేనుంటేనే అయ్యింది, వాడుంటేనే అయ్యింది, వీడుంటేనే అయ్యింది అని. హైదరాబాద్ సేఫ్ జోన్ కాబట్టి ఈ ఐటీ మినిస్టర్గా ఎవరున్నా కానీ ఆ కంపెనీలు వచ్చేటివి వస్తాయి కామన్. గవర్నమెంట్ తరఫున వాళ్ళకి కొంచెం ఫెసిలిటీస్ కల్పించాలి. ఓకే శంషాబాద్ ఏరియాలో ఉంది, వాళ్ళకు ఒక గైరాన్ ల్యాండ్ ఉంటుంది, గవర్నమెంట్ భూమి ఉంటుంది. 20 ఎకరాలు ఇచ్చి ఒక టెక్ పార్క్ కట్టమంటే కట్టగలుగుతారు ఈజీగా. ల్యాండ్ ఇచ్చారు తక్కువకి, వాళ్ళు ఇప్పుడు 100 కోట్లు అవుతున్నారు కదా రేటు హైదరాబాద్లో. సో వాళ్ళకు కొంచెం తక్కువలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూపాయి ఎకర ఇచ్చిండు తెలుసా ఆంధ్రాలో. నిన్న ఈ విశాఖపట్నం వల్ల రూపాయి ఎకర భూమి ఇచ్చిండు. అట్లా కాకుండా కొంతలో కొంత ధర పెడితే కూడా తీసుకొని వాళ్ళు కట్టడానికి రెడీగా ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీ. ఇంకోటి టాలెంట్ తెలుసా, మన తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజ్ చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇప్పుడు వీడు ఇంజనీరింగ్ చదవడానికే గోవా అక్కడ మన ఎక్కడ బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, అక్కడ నుంచి వస్తే వాళ్ళకి సీట్లు దొరకవు. అక్కడ కర్ణాటక నుంచి వస్తారు. వీడ మనకు 50,000 సీట్ ఈజీ వచ్చేస్తుంది సంవత్సరానికి. ఆడ అయితే వాళ్ళు లక్షలు కావాలి, ఇంకోటి సీటు దొరకదు. ఇంకోటి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివితే ఏమైతుందంటే, బీటెక్ చదివితే వాళ్ళకి కోచింగ్ కూడా ఇక్కడ అమీర్పేటలో ఈజీగా, అమీర్పేటలో లేని కోచింగ్ అంటూ ఈ ప్రపంచంలో ఏడలేదు. ఇంకా ఏ సాఫ్ట్వేర్ వచ్చినా కానీ అమీర్పేట వాళ్ళే నేర్పిస్తారు ఫస్ట్ టైం. నేను కూడా దాదాపు 2 years పోయినా అమీర్పేట కోచింగ్కి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ హైదరాబాద్ ఉన్నారు అనుకో, మన వాతావరణం అన్ని అందరికి కామన్ గా అనుకూలంగా ఉంటుంది. యూపీ వాళ్ళకి అనుకూలంగా ఉంటది, ఇక్కడ కర్ణాటక అనుకూలంగా ఉంటది, అందరికి అనుకూలంగా ఉంటది. ఇంకోటి మన తెలంగాణ పిల్లలు కూడా వాస్తవంగా అంటే ఈ కోచింగ్ పోయినప్పుడు అంత కాన్సన్ట్రేషన్ చేస్తలేరు మన పిల్లలు. మనకు దగ్గర కదా, వాడు దావత్ ఉందంటే వీడు దావత్ ఉందంటే పోతారు వస్తారు. కానీ బీహార్ వాళ్ళు అట్లా కాదు, వాడు దావత్ ఉన్నా లేకున్నా మన వర్క్ ఏంది, వాడు కోచింగ్కి వచ్చిండు, కోచింగ్ కంప్లీట్ చేసుకొని పోవాలి, జాబ్ కొడుతుంది, అట్లనే చదువుతున్నాడు. అంత వాళ్ళు ఇప్పుడు ప్రతి చోట బీహార్ వాళ్ళు ఈ లేబర్ పనికి దానికి దీనికి చేస్తారు కదా. కొంతమంది చదువుకున్న పిల్లలు కూడా ఈ సాఫ్ట్వేర్ అట్లనే సెటిల్ అయిపోతారు, జాబ్ కొడుతారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ తప్ప ఇంకేం లేదు వాళ్ళ మైండ్లో. మనమే అనుకుంటాం మన దోస్తు పెళ్ళి అయిందంటే పోతాం, ఎలక్షన్లు వచ్చినట్టే పోతాం, ఆ దోస్తుల ఊర్లో పండుగ చేస్తారంటే పోతాం, ఇంకేదో సినిమా కంటే పోతాం. ఇంకొకటి మనం దగ్గర ఉన్నాం కాబట్టి ఈవినింగ్ వెళ్ళి మార్నింగ్ అట్లా వస్తాం. దూరం నుంచి వచ్చి పోయి రావడానికి
పోవడానికి 1 డే పడుతది, రావడానికి 1 డే పడుతది. అట్లా టైం పడుతది. దూరం వాళ్ళు అట్లుంటది. పోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు. అట్లా మనం ఏందంటే ఒకటే రోజులో పోయేస్తాం ఈ ఒక్క రోజు గాని అట్లా వెళ్ళిపోయి ఇట్లా వస్తాం. అట్లా. సో, అట్లా వాళ్ళు గూడా బీహారోళ్ళు గూడా అంటే యూపీ సైడ్ వాళ్ళు గూడా పిల్లలు ఆ! సాఫ్ట్‌వేర్‌ల సెటిల్ అయితుర్రు వచ్చి చదువుకొని, మంచిగా చదువుకొని. ఇక్కడ ఆ! కొంచెం కాన్సంట్రేషన్ ఇంజినీరింగ్ కాలేజెస్ గూడా కొంచెం మంచిగా ట్రైనింగ్ ఇచ్చేసి, ఆ! పిల్లలకు కొంచెం ఎంకరేజ్ చేస్తే గన మనం ఈజీగా ఇంటికో జాబు సాఫ్ట్‌వేర్ జాబు. కాలేజీలల్ల ఏం ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ పాస్ అయితే చాలన్న విధానంగా ఉంటది. అవును గాని మళ్ళా ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి ఏం చేస్తారు? ప్లేస్‌మెంట్ కావాలంటారు. అవును గాని అక్కడ మన కాలేజీలో చేసే చదువుకు, ఈ సాఫ్ట్‌వేర్ జాబ్‌కు సంబంధమే ఏం లేదు. సంబంధమే ఉండదు. ఒకవేళ నిజంగానే అట్లా కావాలంటే అమీర్‌పేటకు పోవాలి. ఓకేనా? ఆ! అమీర్‌పేటకు పోయి వాళ్ళు కోర్స్ నేర్పిస్తారు. ఆ కోర్స్ నేర్చుకొని పర్టిక్యులర్‌గా నేర్చుకొని దాన్ని చేస్తే ఈజీ జాబ్ కొట్టడానికి ఈజీగా అయితది. సో, మొత్తం మీద అయితే హైదరాబాద్ ఒకసారి హైటెక్ సిటీ ఆ ఏరియాలో ఒక రౌండ్ కొట్టినామంటే మాత్రం అది ఆ! నిజంగా మనం హైదరాబాద్‌లో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా అనిపిస్తది. కంపెనీలు అంతా డెవలప్ అయినాయి. ఆ ఆ! ఫ్లైఓవర్స్ గాని, ఫ్లైఓవర్స్ కంపెనీ ఆహ్, ఈ కేటీఆర్ వచ్చిన తర్వాత ఫ్లైఓవర్స్ మొత్తం డిజైన్ చేసారు. అంతకుముందు లేకుండా అన్ని ఫ్లైఓవర్స్. ఆ! మొత్తం ఎక్కడక్కడ హైటెక్ సిటీ గచ్చిబౌలిని చూసుకో ఆ! మొత్తం ఇట్లా అవును. ఆకాశంలో తేలుతున్నాడు అనిపిస్తది. మనం కార్‌లో గాని పోతే గాని అట్లా. ఆ! పైకెక్కితే కొండ మీద ఎక్కినట్టు అనిపిస్తది ఆ ఫ్లైఓవర్ అట్లా కట్టిర్రనమాట. సో, అట్లా డెవలప్ చేసి గవర్నమెంట్ గూడా చేసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గూడా అదే అంటుండు. నేను గూడా చేయగలుగుతా సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఆ! మనకు కొంచెం పరిస్థితులు సహకరించాలి అంటుండు. సో, ఆ విధంగా మన హైదరాబాద్ అయితే సాఫ్ట్‌వేర్‌లో నంబర్ 1 అని చెప్పలేం గానీ, టాప్ పొజిషన్‌లో ఉంది. బెంగుళూరు తర్వాత ఆ! మన హైదరాబాద్. చెన్నై గూడా బావుంటది మళ్ళా. చెన్నై కాకపోతే గూడా చెన్నైకి ఫ్లడ్స్ అలాంటివి ఫ్లడ్స్ రావడం. ఉన్నా గానీ, అక్కడ ఏందో ఈ మోటారు వెహికల్స్ ఉంటాయి గదా! కంపెనీలు. ఆ! కార్‌ల ఫ్యాక్చరింగు, బైక్‌ల ఫ్యాక్చరింగు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆ! ఇవన్నీ గూడా చాలా ఉన్నాయక్కడ. ఆహా! దాంతో పాటు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలు గూడా గవర్నమెంట్ వాళ్ళకి గూడా అప్పుడు జయలలిత ఉన్నప్పుడు ఇట్లా మంచిగా సహకరించింది. ఆ! మంచిగా సహకరించి వాళ్ళు గూడా పెద్ద మొత్తంలో చూసినా గాని నేను చెన్నై సాఫ్ట్‌వేర్ కంపెనీలు గూడా ఆ! పెద్ద మొత్తంలో మహేంద్ర సిటీ అని ఉంటది ఒకటి. ఒక 2, 3 ఊర్లు కలిపేసి మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీలే కట్టేసిర్రు. ఊరు తీసేసి. ఊర్లు అట్లనే ఆహా! ఉంచేసిర్రు. అలా ల్యాండ్ మొత్తం గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని కట్టేసింది. వాళ్ళ ఆ వాళ్ ఊరోళ్ళకు జాబులు ఇచ్చేసింది అల్ల ఆహా! కంపెనీల. వాళ్ళు అక్కడే కంపెనీలు అంటే వాళ్ళకి తగ్గ జాబులు. ఇప్పుడు ఆ! లేబర్ పని చేసేటోళ్ళు లేబర్ పని, గార్డెన్ లేబర్స్ పని చేసేటోళ్ళు లేబర్. గార్డెన్ పని, సెక్యూరిటీకి సెక్యూరిటీ అన్నీ ఆ! మొత్తంగా మహీంద్రా సిటీ అని ఉంటదది. ఆ! మొత్తం సాఫ్ట్‌వేర్ కంపెనీలు 100 కంపెనీలు గాని ఉన్నాయేమో మరి. ఒక్కొక్కరికి 20 ఎకరాలు, 30 ఎకరాలు ఇచ్చిర్రట్లా. ఆహా! పెద్ద పెద్ద క్యాంపస్‌లు కట్టి హ్మ్. చానా విశాలంగా కట్టిర్రు. హ్మ్. ట్రైన్ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంగ సిటీ చెన్నై సిటీ నుంచి వస్తే చెన్నై సిటీ ఔట్‌కట్‌ల కట్టిర్రు. ఆ! అంటే ఇప్పుడు మన హైదరాబాద్‌కి శంషాబాద్ ఎట్లనో ఆ! అట్లా దానికి కూడా తుక్కుగూడెం. మహీంద్రా సిటీ అని అట్లా కట్టిర్రనమాట. సో, చెన్నై ఇంక పూణే తక్కువుంది సాఫ్ట్‌వేర్‌లో మళ్ళీ. ఆ! చెన్నై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ టాప్ 3. పూణే, ముంబై దాని తర్వాత టాప్ 4, ఆహా! టాప్ 5 ప్లేసెస్ అన్నమాట. సో, అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి బలమంతా మనం హైదరాబాదే మా బలం. ఆ! కానీ ఇది దెబ్బ మాత్రం ఈ మాట మాత్రం ఆంధ్రాలో కొంత ఇబ్బందికరమే. ఎందుకంటే హైదరాబాద్ మీ అమరావతి అంత డెవలప్ కాలేదు మా ఈజీగా మా అంత ఆ! అని చెప్తున్నాడు. అదే రేవంత్ రెడ్డి చెప్పడం కొంచెం ఇంకా కొంచెం కష్టంగా ఉంటది ఆళ్ళకి జీర్ణించుకోవడం. కష్టంగా ఉంటది. కొంచెం ఇబ్బందుంటది. ఆ! కానీ నిజం వాస్తవం మాట్లాడాయన. అబద్ధం ఇప్పుడేదో హ్మ్. చంద్రబాబు నాయుడు మెప్పు కోసమో, ఇంకెవరి మెప్పు కోసమో అని లాభం లేదు గదా! ఆ! వాస్తవం మన కళ్ళ ముందల కనబడతది. 2014లో అరవింద్ తుఫానొచ్చింది బెంగుళూరులోన. ఆ! హుదూద్ తుఫాననొచ్చింది. అసలు ఆ! హుదూద్. హుదూద్ ఆ! తుఫాన్. బెంగుళూరులో అక్కడ విశాఖపట్నంలో బిగ్ బజార్ ఉండే. ఆ! దాని అద్దాలు ఇట్లా పక్క పక్క పగిలిపోయినాయి తెలుసా? ఇట్లా ఎగిరిపోయినాయి గాలికి నాతం. ఆహా! అట్లా అవన్నీ చూసినాకనే ఇంక వాళ్ళు సైడ్ అయిపోయారు విశాఖపట్నంలో. అంటే కనీసం తక్కువ 3, 4 తుఫాన్లనొస్తాయి. ఇయర్‌లీ. ఇయర్‌లీ. మొన్నొచ్చిన తుఫాను గూడా ఆ! చానా చాలా డేంజర్. తిత్తి ఏం తుఫానది? ఏ పేరేదో పెట్టిరుగా దానికి తుఫానుకు. ఆ తుఫాను గూడా పెద్ద మొత్తంలో ఎఫెక్ట్ చేసింది. ఆంధ్రాకి ఆ! తక్కువ చేసింది. మన తెలంగాణకి ఎక్కువ నష్టం చేసిందది. అదే. మోంతా తుఫానో ఏమో పెట్టిరుగా పేరు పెట్టిరు గదా! అదే. వాళ్ళు మోన్ సైక్లో సైంటిస్ట్‌లు పెడతారనమాట ఆ ఆ! పేరు. తుఫాన్ దాన్ని ఏం పేరనేది. సో, అట్లా ఇది చానా డెవలప్ అయింది. హైటెక్ సిటీ ఒక్కటే బిల్డింగ్ ఒక్కటే ఫస్టుంటే, హ్మ్. ఇప్పుడు మొత్తం కంపెనీలున్నాయి. అసలు అమెరికాలో ఉన్నామా? మన ఇండియాలో తెలంగాణలో ఉన్నామా అనిపిస్తది. హ్మ్. ఇప్పుడు వీలైతే నేను చెప్పేదేందంటే పిల్లలకు సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అవ్వాలనుకున్నోళ్ళకు ఆ! ఒక్కసారి ఈ హైటెక్ సిటీ ఏరియాలో తిరిగి రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే దాన్ని చూస్తే వాళ్ళకి గూడా ఆ మన మైండ్ మోటివేషన్ మారుతది. అరే! వచ్చేస్తది. మనకి ఇలాంటి ఆ! కంపెనీలో జాబ్ జేయాలే. ఒక ఆ! మనసులో బలమైన కోరిక ఏర్పడుతది. నీ కోరిక లేనిది ఏది సాధించలేము. నీకో కోరిక ఏర్పడ్డదనుకో నాకు పలానా కంపెనీ చూడాలి. సరే హ్మ్. మన గేట్ లోపల రానియ్యరు చూస్తే. గేట్ ఎందుకంటే ఏదో లోపలికి. ఒక రోజు మనం అందులోకి పోవాలి దాంట్లోకి అన్న పోవాలన్న థాట్స్ రావాలి మనకి. థాట్స్ రావాల. అట్లాంటి ఆలోచన గానొస్తే ఇట్లా ఆ! పిల్లలు అంటే చదువుతారు. కొంచెం ఆలోచన మారుతదని నా ఆ! అభిప్రాయం సొంతంగా అయితే. నేనైతే అట్లనే చూషిన. ఫస్ట్ ఇప్పుడు నేను గవర్నమెంట్ మారితే ప్రాబ్లమ్ అయితదా ఈ కంపెనీస్‌కి ఏది వీళ్ళకి? గాదు గవర్నమెంట్ మారినా ఏది గాదు. ఎవ్వరు ముఖ్యమంత్రి ఉన్నా ఈ ఆ! సాఫ్ట్‌వేర్ కంపెనీలు వచ్చే వస్తాయి.
అదంతా ఉట్టి ప్రచారం. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చేస్తున్నారు కదా! కానీ గవర్నమెంట్‌తో సంబంధం లేదు. దీనికి వాతావరణం పరిస్థితులు భౌగోళికంగా తెలంగాణ సేఫ్ జోన్‌లో ఉంది కాబట్టి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీ అనేది ఏ గవర్నమెంట్ ఉన్నా గాని ఉంటాయన్నమాట. కాపోతే గవర్నమెంట్ అనేది కొంచెం ఈ లంచాలు, గించాలు డిమాండ్ చేయకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకొనిస్తేనే అట్లా లేకుంటే మన తెలంగాణలో నిరుద్యోగులు ఇంకా రోడ్ మీద పడి తిరుగుదురు. ఒకవేళ నిజంగానే సాఫ్ట్‌వేర్ కంపెనీ లేకపోతే నువ్వు హైదరాబాద్ బెంగుళూరు పోయి, చెన్నై పోయి బతకాలంటే ఆడ ఖర్చులెక్కువ. ఈ బెంగుళూరు మన అన్ని ఇబ్బందులైతే మన హైదరాబాద్ కాబట్టి సేఫ్ జోన్. ఇప్పుడు మనకు హైదరాబాద్ కూడా ఇంకోటి తెలుసా? మన తెలంగాణలో హైదరాబాద్ కూడా సెంట్రల్‌లో ఉంది. మన హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ దాదాపు 250 200 కిలోమీటర్లు. నల్గొండ 250 కిలోమీటర్లు. ఒక వరంగల్ 300 కిలోమీటర్లు. ఆదిలాబాద్ 350 కిలోమీటర్లు. ఈ మెదక్ చాలా మటుకు కూడా ఒక 7, 8 డిస్ట్రిక్ట్‌లు మొత్తం ఉమ్మడి డిస్ట్రిక్ట్‌లు 10 కాదు పాత 10 డిస్ట్రిక్ట్‌లు. అందులో దాదాపు 7, 8 డిస్ట్రిక్ట్‌లు ఇది సెంటర్ పాయింట్ హైదరాబాద్. హైదరాబాద్ చుట్టే ఉంటుంది. నువ్వు ఎటు చూసినా సేమ్ దూరం ఉంటది. అట్లుంటది. మనోళ్ళు ఎవరు చూసినా పిల్లలు అందులో జాబ్ చేసే పిల్లలు 3 గంటల్లో పోతారు, వస్తారు. 3 గంటలు కాకపోతే 4 గంటలు అటు ఇటు. కారున్నోళ్ళు ఒక గంట ముందు పోవచ్చు. బస్సుకు పోయేటోళ్ళు 3, 4 గంటల జర్నీ చేస్తారు. ఒకరోజు వన్ డే జర్నీ. అదే నువ్వు అక్కడ నుంచి అనుకో పూణే నుంచి, ఒరిస్సా నుంచి చాలా మంది వచ్చి జాబ్ చేస్తారు ఇక్కడ కూడా వాళ్ళు. వాళ్ళు ఫ్లైట్ పోవాలి, రావాలంటే వాళ్ళు ఊరికే పోరు. 6 నెలలకోసారి సెలవు పెట్టుకొని పోతారు, వస్తారు అంతే. ఇక మనకున్న ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఇంకింత డెవలప్ అవుతది. భవిష్యత్తులో కూడా ఇంకోటి పిల్లలు ఇప్పుడు ఏఐ వచ్చింది కదా! జాబులు వస్తాయా రావా అని భయపడతారు. ఏం కాదు. అట్లేం కాదు. ఏ జాబులు దానికి ఉంటూనే ఉంటాయి. ఏఐ వచ్చిందంటే ఇంకా జాబులు పెరిగే అవకాశమే ఎక్కువ ఉంది అట్లా. నాకు తెలిసి. అది కూడా ఒక సాఫ్ట్‌వేరే. నువ్వు ఆ స్కిల్ నేర్చుకో. నువ్వు చదువుతున్నావు ఇప్పుడు. ఇప్పుడు మీ నాయన లాంటి వాళ్ళకుండి ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్‌లు వస్తలేవు ఎందుకు చదివిస్తున్నావు లక్షలు లక్షలు పెట్టి అంటే ఆళ్ళు భయపడతారు. ఈ కొడుకులు తెలవని కొడుకులు అట్లా ప్రచారం చేస్తారు గానీ సాఫ్ట్‌వేర్ ఏఐ వల్ల కూడా ఇంకా చాలా మటుకు డెవలప్ అయితది అది. జాబులు పెరిగే అవకాశం ఉంటది తప్ప తగ్గదు. కాకపోతే నువ్వు కొత్త స్కిల్ సెట్ ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు ఏంది ట్రెండింగ్ ఏముంది? చాట్‌జీపీటీ ఉంది. చాట్‌జీపీటీని అడుగు నువ్వేమేమి స్కిల్ సెట్ నేర్చుకోవాలి? నా బీటెక్ ఇప్పుడు అయిపోతది. నేనేమేమి నేర్చుకోవాలి నీకు అది ప్లాన్ ఇస్తది. ప్లాన్ ప్రకారం నువ్వు నేర్చుకో. సరే ఓ 6 నెలలు అటో ఇటో గాని జాబ్ అయితే పక్కా వస్తది. ఎందుకు? నీకు తెలిసుండాలి. రోడ్ మ్యాప్ తెలిసుండాలి. ఓకే. నువ్వేం చదివితే ఏ కోర్స్ చదివితే జాబ్ ఈజీగా వస్తది. ఏందనేది తెలిసుండాలి. అంతే తప్ప ఈ టీవీలలో చూసి, పేపర్‌లో చూసి వాళ్ళంతా తెలవక వాళ్ళకు ఆ సాఫ్ట్‌వేర్‌లో ఏం తెలవదు. ఆ లాంగ్వేజెస్ ఏంది? ఆ ప్రోగ్రామింగ్ ఏంది? అసలు దానికి ఎట్లా చేస్తుర్రు? ఏంది? ఏం తెలవకుండానే నోటికొచ్చింది చెప్పేస్తారు. అయిపోయింది సాఫ్ట్‌వేర్ కంపెనీలో అయిపోయినాయి అది అని చెప్పేసి. ఏఐ వచ్చింది మొత్తం ఏఐ వల్ల నన్ను అడిగితే ఇంకా అంటే ఏఐ వల్ల వండర్స్ క్రియేట్ అయితున్నాయి. మనం అది ఒక ఇప్పుడు మనం ఒక టాపిక్ ఇస్తే అది దానికి దానికి అది ఎక్స్‌ప్లెయిన్ చేసి నేను చూసినా అవన్నీ మామూలుగా ఇప్పుడు రైతు బీమా ఉంది కదా తెలంగాణలో. రైతు బీమా గురించి నేను ఒక టాపిక్ ఇచ్చి మొత్తం క్రియేట్ చేయమన్నా. ఒక పీపీటీ క్రియేట్ చేసినది. అసలు రైతు బీమా ఏంది? లాభం ఏంది? నష్టం ఏంది? ఎట్లా ఏం కథ అనేది అంటే అన్ని రకాలుగా మనం చేస్తున్నాం. అన్నీ అంటే ఈజీగా అయితుంది. మనమేం ప్రిపేర్ చేయాలనుకో నాకు వారం రోజులు టైం పడతది చార్ట్ షీట్ ప్రిపేర్ చేయడానికి. అది మొత్తం డిజైన్ గీయడానికి ఇట్లా. ఇది ఏఐకి ఇచ్చేసినంటే నువ్వు 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కంటెంట్ మొత్తం కూడా. సో, దానివల్ల జాబ్స్ పెరుగుతాయి తప్ప తగ్గుతాయనేది ఉట్టి భ్రమ అంతా. కాపోతే దానికి తగ్గట్టు స్కిల్ నేర్చుకోవాలి నువ్వు. నువ్వేదో నేను ఇంకా 10 ఏళ్లలాగానే వెనక ఉంటా, అప్పటిలాగానే నేర్చుకుంటా అంటే మాత్రం రాదు. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఏముంది? ఇప్పుడంతా చాట్ జీపీటీ యూజ్ చేయొచ్చు. అరవింద్ ఈరోజు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చాలా పెద్ద మొత్తంలో చాట్ జీపీటీ యూజ్ చేస్తారు. వాళ్ళ వర్క్ అది 1 వీక్ చేసేది ఈరోజు ఒక రోజులోనే చేసేస్తారు. అంతకుముందు వారం రోజులు స్ట్రగుల్ అయ్యేది. అది ఎట్లా చేయాలి ఏం కథ అని. ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ నువ్వు చాట్ జీపీటీకి ఇచ్చినావంటే అది కంప్లీట్‌గా ఇస్తుంది. నన్ను అడిగితే మాత్రం క్వెరీ రాస్తే ఆటోమేటిక్‌గా కోడ్ ఇచ్చేస్తది. నీ ప్రాబ్లమ్ ఉందని ఫిక్స్ చేస్తది. నీ ప్రాబ్లమ్ ఇది అని కరెక్ట్ చెప్పు నువ్వు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతావు. నీ సమస్య ఏమైందో నువ్వు కరెక్ట్‌గా చెప్పంది డాక్టర్ కరెక్ట్ మందులు ఇయ్యలేడు. ఆయన్నే గుర్తుపట్టి చేయడానికి టైం కష్టమైతది. నువ్వు కరెక్ట్ సార్ నా సమస్య ఇది అన్నావంటే దానికి తగ్గ గోల్ ఇస్తాడు, తానికిస్తాడు. ఈ చాట్ జీపీటీ అంతే. నీ సమస్య నీ సాఫ్ట్‌వేర్ డెవలప్ చేస్తున్నావు. నువ్వు చెప్పాలి. నీది ఇప్పుడు బీటెక్ అయిపోతుంది. నీ నెక్స్ట్ ఇయర్ అయిపోతది. నువ్వు చెప్పాలి నేను ఇట్లా నా పేరు ఇది. నేను నా బీటెక్ ఈ సంవత్సరంలో అయిపోతది. నేను జాబ్ చేయాలంటే నేను ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? ఈ ఏఐ ట్రెండ్ యుగంలో నెక్స్ట్ 2 ఇయర్స్‌లో ఏ లాంగ్వేజ్ ట్రెండింగ్ ఉంటది? ఏదొస్తది? నీకు ఫ్యూచర్ ప్లాన్ చెప్పేస్తది. దాన్ని బట్టి నీకు జాబ్ ఈజీగా అయితది. ఇప్పుడు మన అమ్మ నాయన కూడా మనకి ఇన్ని పైసలు ఖర్చు పెట్టి జాబ్ రాలేదనుకో వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు. కొంత బాధపడతారు. మళ్ళీ మన ఇంకా ఉన్నోళ్ళు చదివించాలంటే భయపడతారు. ఇంకోటి మన ఇండ్ల పక్కల పిల్లలు కూడా వాడు చదువుతున్నా రాలే ఆయన అంతగానం చదివి ఏం రాలే నువ్వేం చదువుతావు అని కొంత డిస్కరేజ్ చేస్తారు. సో నన్ను అడిగితే మాత్రం కొత్తవి నేర్చుకోవాలంటే చాట్ జీపీటీతో ఎక్కువ యూజ్ చేయాలి బీటెక్ పిల్లలు అట్లయితేనే మనకు ఈజీగా అవుతుంది అని నా